శనివారం జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పట్లాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తే డిక్లరేషన్ మీద తనకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ మీద సంతకం పెట్టే మరి ముందుకు వెళ్ళాలని డిమాండ్ మొదలుపెట్టారు. డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని కూడా కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక ట్వీట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేసే దర్శనానికి వెళ్ళాలి. అయితే బీజేపీ వైఖరిని కూడా మనం చర్చించుకోవాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరుమలకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని హోదా. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి రావడం ఆలస్యం అయితే కాసేపు నరేంద్ర మోడీ ఎదురు చూసి మరి జగన్మోహన్ రెడ్డిని వెంట పెట్టుకొని మరి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు మాత్రం డిక్లరేషన్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేసే సాహసం చేయలేదు, బీజేపీ వాళ్ళు అసలు మాట్లాడలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ వెంట వెళ్తున్నారు కాబట్టి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేసింది లేదు. ప్రస్తుత హోంమంత్రి అనిత, ఈమె గతంలో వనిత అనే టీవీ ఛానల్ ఎన్టీవీ గ్రూప్కి చెందిన ఛానల్తో ఇంటర్వ్యూ ఇస్తూ నేను బైబిల్ని ఫాలో అవుతాను, నా బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుందని కూడా చెప్పారు ఆమె. ఆ వివాదం కారణంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు టీటీడీ మెంబర్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ బైబిల్కి సంబంధించిన కామెంట్లు బయటకు రావడంతో ఆమెను ఆఖరి నిమిషంలో ఆమెకు టీటీడీ బోర్డులో సభ్యత్వం కూడా ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు, ఆమె కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరి ఆమె డిక్లరేషన్ మీద సంతకం చేశారా? గతంలో బైబిల్ నా బ్యాగ్లో ఉంటుంది, బైబిల్ చదువుతాను, బైబిల్ అంటే నమ్మకం అని చెప్పిన అనిత మరి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశారా? ఎందుకు చేయలేదు? చేయకపోతే ఒకవేళ చేసి ఉంటే ఆమె నిజంగానే క్రైస్తవాన్ని స్వీకరించి ఉంటే అప్పుడు ఆమె ఎస్సీ అవుతారా? కాదు కదా. అప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఆమె పోటీ చేసే అర్హత ఉంటుందా? ఉండదు కదా. మరి ఒకవేళ ఆమె డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే ఎందుకు తీసుకోలేదు? ఆమె దగ్గర ఇప్పుడు బైబిల్ లేదా? ఇప్పుడు ఆమె బైబిల్ ఫాలో కావడం లేదా? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు చేసిన ఒక కామెంట్ను కూడా మనం నిశ్చితంగా గమనించాలి. పాప ప్రాయశ్చిత్తం కోసం జగన్మోహన్ రెడ్డిని శ్రీవారు పిలిపించుకోవడం సంతోషించదగ్గ అంశమే అన్నారు రఘురామకృష్ణంరాజు. అంటే వెంకటేశ్వర స్వామి అంటే జగన్మోహన్ రెడ్డి పాపం చేశారా లేదన్నది పక్కన పెడితే వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకుంటున్నారు అన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. మరి దీన్ని ఎలా చూడాలి? చాలామంది కూడా చెప్తూ ఉంటారు మన హిందువులంతా, స్వామి అనుగ్రహం ఉన్నప్పుడే ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది అని. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా శ్రీవారి పిలిపించుకుంటూ ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజు చెప్తున్న దాని ప్రకారమే శ్రీవారి పిలిపించుకుంటూ ఉన్నప్పుడు మరి ఆయన మతం మీద ఈ డిక్లరేషన్ మీద ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ డిక్లరేషన్ గొడవ అన్నది టీటీడీ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున నడుస్తుంది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వందలాది మంది, రోజు వందలాది మంది, చెప్పాలంటే వేలాది మంది ఇతర మతస్థులు కూడా శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి ఎక్కడ డిక్లరేషన్ తీసుకోలేదు, అది సాధ్యమయ్యే పని కూడా కాదు. ఒక సర్క్యులర్ ప్రకారం స్పష్టంగా ఉంది. పేర్ల చివర అంటే పేర్లు మహమ్మద్ అని అంటే ఇస్లాంను సూచించేలాగా, క్రైస్తవుని సూచించేలాగా, లేకుంటే సింగ్ ఇలాంటి పేర్లు ఉంటే, సింగుల పేర్లు ఉన్నా కూడా వాళ్ళతో డిక్లరేషన్ కోరవచ్చని కూడా ఒక సర్క్యులర్ ఉంది. కానీ ఎక్కడా చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి మాత్రమే చాలా గట్టిగా అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక మతం కోణంలో టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా ఉంది. ఒకసారి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న నిసార్ అహ్మద్ కక్కురు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ కారణంగా ఆయన ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసుకుంటే అసలు దర్శనానికి వెళ్లకుండా గుడిలో నుంచి బయటకు వెనక్కి వెళ్ళేసిన ఉదంతం కూడా ఒకటి ఉంది. ఐవైఆర్ కృష్ణారావు ఈవోగా ఉన్న సమయం ఆ ఉదంతం కూడా ఉంది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఏ మతస్థులైనా సరే, అది ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, వాళ్ళు మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని గర్వపడాలి కానీ దాంట్లో బాధపడాల్సిన అంశం ఏంటి? ఇప్పుడు ఆ మతస్థులు వచ్చినప్పుడు ఏడుకొండల వాడి మీద తల వంచి దండం పెట్టుకొని వెళ్తారు. అంటే అప్పుడు మన స్వామికి వాళ్ళు తల వంచినట్టే కదా. మళ్ళీ ప్రత్యేకంగా మీరు విశ్వాసం ఉంది అని ఎందుకు చెప్పించుకోవాలనుకుంటున్నారు? ఇంకా వాళ్ళు గుడికే వచ్చి స్వామి ముందు నిలబడి దండం పెడుతూ ఉన్నప్పుడు అది హిందువులంతా మన స్వామి దగ్గరికి ఇతర మతస్థులు కూడా వస్తున్నారని గర్వపడాల్సిన అంశమే అవుతుందే కానీ ఎందుకు బాధపడాలి అన్న పాయింట్ కూడా చాలా కీలకమైనది. ఎంపీ హోదాలో 2012లో నిజానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు హోదాలో చాలాసార్లు తిరుమల వెళ్ళారు.
ఆయన ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు కూడా అడిగింది లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉండేవారు కాబట్టి ఒక కాంగ్రెస్ నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చూస్తే భవిష్యత్తులో మనకి ఇబ్బందులు వస్తాయేమో అని పెద్దగా టీడీపీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. సోనియా గాంధీ కూడా వెళ్ళారు. సోనియా గాంధీ అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేసే వెళ్ళారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ తప్పు. ఆమె డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. చేయాలని ఎందుకు చేయలేదని అడిగిన విలేకరులపైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణిని అంటూ ఆమె ఆగ్రహంగా వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉన్నాయి. ఒక అబ్దుల్ కలాం మాత్రం సంతకం చేశారు. రాజశేఖర్ రెడ్డి సంతకం చేయనప్పుడు అసలు సంతకం చేయలేదని మాట్లాడలేదు ఎవరు కూడా. సోనియా గాంధీని తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రశ్నించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2012లో ఎంపీ హోదాలో తిరుమలకి వెళ్ళినప్పుడు, అంటే ఆయన సొంత పార్టీ మొదలైన తర్వాత ఈ విషయంలో చాలా గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. డిక్లరేషన్ మీద సంతకం చేయాలని. ఇంకా చెప్పాలంటే ఈ 2012లో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశం పైన ప్రశ్నలు, వివాదం చెలరేగిన తర్వాత తప్పనిసరిగా ఈ డిక్లరేషన్ మీద సంతకం తీసుకోవాలి ఇతర మతస్థులు వస్తే అన్నదాన్ని మరింత కఠినంగా అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే. కానీ 2012లో కూడా ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఆ డిక్లరేషన్ ఇవ్వలేదు. 2017లో ఒకసారి ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళినప్పుడు కూడా ఇదే తరహాలో మీడియా రోజు 2-3 రోజుల ముందు నుంచే పూర్తి స్థాయిలో వివాదం చేయడం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, అక్కడ స్వామివారిని దర్శించుకోవడం, రావడం, ఆ తర్వాత కామ్గా ఉండిపోవడం మీడియాకు తెలుగుదేశం పార్టీకి అలవాటైంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసినప్పుడు ఇంకా వివాదమే చేయలేదు ఎవరు కూడా. బీజేపీ వాళ్ళు చేయలేదు, టీడీపీ వాళ్ళు చేయలేదు. ఒకసారి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున రచ్చ చేశారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ మీడియా అంతా ఈసారైనా డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే, ఇవ్వాల్సిందే. పెద్ద ఎత్తున వివాదం నడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతల్లో సమాధానం చెప్పారు. ఆ రోజు తిరుమల వెళ్ళారు, పట్టు మామూలుగా పంచగట్టుకున్నారు. తర్వాత 3 నామాలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంతో తెలుగుదేశం పార్టీ చేయించిన ప్రచారం అంతా తేలిపోయినట్లే. చాలామంది ఏమనుకున్నారు, ఇంకప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి 3 నామాలే పెట్టుకొని ఇంకా పూజ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నీ మతం ఏది, నీ గోల్ ఏది అని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. 3 నామాలు పెట్టుకున్నారు అంటే స్వామి మీద భక్తో విశ్వాసమో ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి దీన్ని వివాదం చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక పరిస్థితి వచ్చేసరికి ఆ మీడియా ప్రచారం అంతా తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు ఈ ప్రచారం. ఇప్పుడు ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులు. ఇప్పటికే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, అంతా జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ విపరీతంగా ఒక ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకి ఎలా వెళ్తారు, అడ్డుకుంటామనే వాళ్ళు కూడా తయారయ్యారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తారు, కాలినడకన వెళ్తూ ఉన్నారు, స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మీడియాలో అరిచే వాళ్ళు అరుస్తూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ పెద్దగా ప్రభావం చూపవు. ఆయన అయితే స్వామిని దర్శించుకొని బయటకు వస్తారు. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఓ 10 మందిని పంపించి, లేకుంటే ఒక 2-3 ఆకతాయిల్ని పంపించి కొండ మీదే గుడి మీదే జగన్మోహన్ రెడ్డిని ఏదైనా అవమానించాలి అని చూస్తే ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది. ఏపీలో ఇంత పెద్ద సీనియర్ నాయకుడి పాలనలో ఏంటి ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఒక వ్యక్తి స్వామిని దర్శించుకునేందుకు వస్తే ఇంత రచ్చ చేయించాలా, ఇది ఎక్కడిది అని ఒక విపరీతమైన ప్రచారం నడుస్తుంది. దాంతోపాటు సీరియస్ చెప్పాలంటే గత ఎన్నికల్లో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశారు. కానీ చంద్రబాబు నాయుడు అనవసరంగా ఈ విషయాన్ని గెలుపుకొని ఇప్పటికే కొన్ని కీలకమైన వర్గాలకు దూరం అయ్యారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అతి చూసిన తర్వాత కొన్ని వర్గాలందరూ పునరాలోచనలో తీవ్ర స్థాయిలో పడ్డారనేది కూడా అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. ఈ మీడియాలో ఈ గోల ఇదంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఆయన వెళ్ళి స్వామిని దర్శించుకొని రావడం అనేది జరుగుతుంది. అక్కడైతే అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికే ఎంతో డ్యామేజ్ అయింది. అనవసరంగా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తెచ్చి చాలా డ్యామేజ్ తెలుగుదేశం పార్టీకి అయింది. పైకి మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నామని అనిపించవచ్చు, కానీ ఇంటర్నల్ డ్యామేజ్ తెలుగుదేశం పార్టీకి చాలా ఎక్కువ జరుగుతుంది. ఆ డ్యామేజ్ ఏంటి అనేది భవిష్యత్తులో ఆ తెలుగుదేశం పార్టీకి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు కానీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, దర్శించుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఏపీ ప్రజలకైతే ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది రాజకీయాల మీద. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళ రాజకీయాల మీద ఎవరు ఎలా రాజకీయాలు చేస్తారన్నది అయితే ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి 2012లో వెళ్ళారు, 17లో వెళ్ళారు, డిక్లరేషన్ ఇవ్వలేదు. 2019లో అధికారంలోనికి వచ్చారు ప్రజల మద్దతుతో. మోడీ వెళ్ళినప్పుడు కూడా, మోడీతో కలిసి వెళ్ళినప్పుడు ఇంకెవరు మాట్లాడలేదు. సీఎం హోదాలో వెళ్ళారు, అప్పుడు డిక్లరేషన్ లేదు. 3 నామాలు పెట్టుకొని మరి పూజలు చేశారు. దాంతో ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చి ఏదో ఇప్పుడు ఈ నెయ్యి మీద, లడ్డు మీద నడుస్తున్న వివాదానికి ఇది ఒక ఆజ్యం పోసేలాగా వాడాలని తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు. కానీ దీనివల్ల దీర్ఘకాలికంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే
లాభం లేదు, నష్టమే ఎక్కువ ఉంటుంది. మొన్న ఎన్నికల్లో ఓట్లేసిన వారిని చాలా వేగంగా బయటికి గెంటేసే పనిలో తెలుగుదేశం పార్టీ ఉందేమో, తన చేతులారే గెంటేస్తుందేమో తనకు మద్దతుగా వచ్చిన వ్యక్తులను కూడా అన్న ఒక ఒపీనియన్ అయితే ఉంది.